సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు నియోజకవర్గం చిన్నారం మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద పటాన్చెరువు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కోట శ్రీనివాసరావు గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా రైతు భరోసా విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. రైతులకు రైతు భరోసా నిధులు విడుదలైన సందర్భంగా చిన్నారం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. విమర్శలకు తావు లేకుండా అభివృద్ధి రైతు సంక్షేమ ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు. ప్రతిపక్షాలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం రైతుల సమస్యలపై ముసలి కన్నీరు కారుస్తుందని ఎద్దేవా చేశారు. మరి పటాన్చెరు నియోజకవర్గానికి దాదాపు 52,000 మంది రైతులు ఉండగా రైతు భరోసా పండుగని చెప్పి మరి అందరూ కూడా నా దగ్గరికి రావడం విజ్ఞప్తి ఇవ్వడం జరిగింది. వెంటనే మరి ఒక్క కిలోమీటర్ చేయకుండా ఉన్నటువంటి జిల్లా మంత్రివర్గంలో దామోదర్ రాజకృష్ణ గారికి అదేవిధంగా మరి జరిగింది మినిస్టర్ గారికి మరి వికాసమైనటువంటి ఉన్నటువంటి రైతులు పంటలకు సాగు చేసుకుంటున్నటువంటి రైతులు దాదాపుగా 22,000 మంది రైతులు ఉన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలని చెప్పినాం. వారు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే ఈ రోజు దాదాపుగా 18,000 కోట్ల రూపాయలు ఈరోజు పటాన్చెరు నియోజకవర్గం రైతులకి ప్రభుత్వం ఇచ్చిందంటే మనందరం ఈరోజు మనందరికీ అభినందన తెలియజేసిన అవసరం ఉంది. వారు చెప్పింది ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి వెంటనే మాట్లాడటం తప్పకుండా అర్హులైనటువంటి వికాసం ఉన్నటువంటి పంట పండుగ రైతులకి తీసుకోమని చెప్పి మరి ఆ రోజు నేను మీడియా ద్వారా చెప్పడం జరిగింది. తప్పకుండా రైతులు తప్పకుండా మీకు రైతు భరోసా వస్తుందని చెప్పిన తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరికీ కూడా తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతుల పక్షాన ఉంది. రైతుల పక్షపాతి ఏదైనా పార్టీ ఉండాలి దేశంలో అది కాంగ్రెస్ పార్టీ. గతంలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ భూమి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు సబ్సిడీ ఇచ్చింది, అందరికీ ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు 9,900 కోట్ల రూపాయలు ఈరోజు రైతు భరోసా ఈరోజు ఈ కళ్ళల్లో ఆనందం చూడడానికి ఈరోజు